సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. బట్లపాలెం గ్రామంలో మరి ఎప్పుడు కూడా మన గతంలో ఎప్పుడో 85, 89 ఆ ఎలక్షన్స్లో చూసాం. కానీ మళ్ళీ ఈరోజు 2024 ఎలక్షన్స్లో మరి బట్లపాలెంలో మరి అందరూ కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తున్నాయండి. బట్లపాలెం గ్రామంలో అటు ఎస్సీలు కానివ్వండి, బీసీలు, మిగతా ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో ఈరోజు బీసీల మీద దాడి చేయడం జరిగింది. ఇది మరి అందరూ కూడా గుర్తించే నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీన్ని మరి అందరూ కూడా చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలుస్తుంది, అట్లే నియోజకవర్గంలో కూడా మరి గెలుస్తుందా అనే ఉద్దేశంతో కావాలని మరి వైఎస్ఆర్సీపీ మరి చెందినటువంటి మరి నాయకులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి వారందరూ కూడా తెలుగుదేశం వారిని ఏదో విధంగా మరి వారి భయభ్రాంతం చేసి మరి వాటిని రిగ్గింగ్ చేసుకోవడానికి ఉద్దేశంతో ఈరోజు మరి వారి బట్లపాలెంలో మరి చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న మన 11వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మరి చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే మరి దెబ్బలు తగ్గట్టు మహిళలు కానివ్వండి, అదేవిధంగా మగవాళ్ళకి చాలా మంది కూడా మరి దెబ్బలు తగులున్నాయి. మరి నేను ఇప్పుడు చెప్తే మరి ఈరోజు పోలీసులు నిష్పక్షపాతంగా మరి వెళ్ళి అక్కడ విచారించి మరి ఎవరికి ఏం జరిగిందో మరి చూసి విచారించి న్యాయం చేయాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా మరి పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా మరి ఈరోజు మేము మరి పోలీసుల్ని మరి కోరుతా ఉన్నాం. నిజమైన ఈరోజు మరి అక్కడ దెబ్బలు కొట్టించుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ వారి మీద కూడా మరి కేసులు పెట్టి మరి ఎవరు ఊళ్ళో లేకుండా ఎప్పుడో ఓటింగ్కి వచ్చినటువంటి వారు కూడా మరి ఏ కేసులు లేనటువంటి వారిని కూడా మరి ఇరికించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు అందరూ కూడా ఊళ్ళో విచారించి మరి మరి దోషుల్ని కఠినంగా శిక్షాలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున వారికి అండగా ఉంటాం. మేమందరం కూడా అటు మరి పార్లమెంట్ అధ్యక్షులు కానీ, మరి నియోజక పోటీ చేసినటువంటి లక్ష్మి గారు కానీ, మేము కానీ ఇంకా మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి బట్లపాలెం గ్రామస్తులకి అండగా ఉంటామని మరి ఈరోజు తెలియజేస్తాం.